ఎంతమందైతే ఆయన నిజంగా వెంబడిస్తారో, ఎంతమందైతే ఆయన నిజంగా ప్రేమిస్తారో, ఎంతమందైతే ఆయన సన్నిధిని అనుభవిస్తారో వారికి తెలుసు దేవుడి యొక్క మంచితనం ఎటువంటిదో. కీర్తన గ్రంథము 92 అధ్యాయము 13 వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కనుక ఆయన మందిరంలో నాటబడినటువంటి వారందరూ ఎలా వర్ధిల్లాలో, ఎలా వర్ధిల్లింప చేయాలో అది దేవునికి తెలుసు. వారి పట్ల ఆయన ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని, వారు అనేకులకు ఉపయోగపడే విధంగా ఆయన మహిమను వెదజల్లే వారుగా చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన గురించి ఎరిగినటువంటి వారికి ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఒకవేళ ఉదయకాలాన్ని వారికి దుఃఖం వచ్చినా సాయంకాలమే దాన్ని సంతోషంగా మార్చడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కృప నిన్ను వెంబడిస్తుండగా, ఆయన సమాధానకరమైన నీతో ఉంటుండగా, ఆయన మంచితనం అంతా నువ్వు అనుభవించి, ఆయన అధికంగా నువ్వు స్తుతించాలి. అదే దేవుని కోరిక.